నమస్తే. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 సునీత విలియమ్స్ సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపై అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు నాసా ఓ ప్రకటన వెల్లడించింది. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు సుమారు 9 నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారిని తీసుకురావాలి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ రంగంలోకి దిగి క్రూ 10 మిషన్ చేపట్టింది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో అనుసంధానమైన సంగతి తెలిసింది. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. అంతరిక్షం నుంచి వారు బయలుదేరే క్రమంలో క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10:45 అదే అమెరికా కాలమానం ప్రకారం మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అండ్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకుని కిందకు వస్తుంది. సాయంత్రం 5:57 అంటే తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాలలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకువస్తారు అని నాసా వెల్లడించింది.